ఈరోజు మనమైతే బిస్కెట్ పుడింగ్ చూద్దాము ఎలా చేసుకోవాలి అనేది. ఎగ్ లేకుండా, బేకింగ్, బటర్ ఇవేమీ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం డిలే చేయకుండా. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారు అంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ కమెంట్స్ని ఒపీనియన్స్ని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాము ఎలా చేసుకోవాలి అనేది. నేనైతే 1 ప్యాకెట్ ఆఫ్ పార్లేజీ బిస్కెట్స్ తీసుకుంటున్నాను. 200 గ్రామ్స్ ఉంటుంది. ఇదైతే మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్గా బ్లెండ్ చేసుకోవాలి, ఏ బిస్కెట్ పీసెస్ లేకుండా. వీడియోలో చూపిస్తున్నట్టుగా థిక్ ఫైన్ పౌడర్గా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత వెనిలా ఎక్స్ట్రాక్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మెల్టెడ్ బటర్ యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి, లంప్స్ ఫామ్ అవ్వకుండా. మీకు నెక్స్ట్ ఎలాంటి కంటెంట్ కావాలో ప్లీజ్ కమెంట్లో చెప్పండి. ఈ కమెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మాయిస్ట్గా ఉంటుంది. దీన్ని ఒక పక్కకు పెట్టుకొని నెక్స్ట్ ఎగ్లెస్ కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని మిల్క్ని బాగా బాయిల్ చేసుకోవాలి. నేను 3 కప్స్ ఆఫ్ మిల్క్ తీసుకుంటున్నాను. మిల్క్ బాగా బాయిల్ అయ్యాక అందులో 1/4 కప్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. కంటిన్యూగా మిక్స్ చేస్తూనే ఉండాలి, లేకపోతే లంప్స్ ఫామ్ అవుతాయి. సో ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనము కలుపుతూనే ఉండాలి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే అడుగంటకుండా కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలి. తర్వాత అయితే 1/4 కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ వేసుకున్నాక కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. ఇది కలపడం ఆపేస్తే అడుగంటుతూ ఉంటుంది. అడుగంటకుండా బాగా థిక్ అండ్ స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. అలా వీడియో చూస్తున్నారు కదా, అలా గ్లాసీగా వచ్చాక మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టెక్స్చర్ అయితే కంప్లీట్గా కూల్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. ఈ మిక్చర్ అయితే కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఒక గ్లాస్ తీసుకొని అందులో బిస్కెట్ మిక్చర్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని టైట్గా ప్రెస్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న క్రీమీ కస్టర్డ్ పౌడర్ టెక్స్చర్ని యాడ్ చేసుకోవాలి. అది ఒక 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి కూల్ అయిన తర్వాత దానిపైన చాక్లెట్ సిరప్ వేసుకోవాలి. మనకి డైరెక్ట్గా చాక్లెట్ సిరప్ బయటకి కూడా దొరికింది. లేకపోతే ఇంట్లో చేసుకోవాలి అంటే ఒక 200 గ్రామ్స్ ఆఫ్ చాక్లెట్ చిప్స్ తీసుకొని దాంట్లో 100 గ్రామ్స్ ఆఫ్ క్రీమ్ వేసుకోవాలి. క్రీమ్ వేసుకొని మెల్ట్ అయ్యే వరకు బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. చాక్లెట్ చిప్స్ మెల్ట్ అవ్వాలంటే కొంచెం టైం పట్టిద్ది. మెల్ట్ అయ్యే వరకు మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. ఈ ప్రొసీజర్లో ఎక్కువ మనం కలిపేదే ఉంటుంది. కొంచెం పేషెన్స్తో చేసుకుంటే పర్ఫెక్ట్ డెజర్ట్ వచ్చేస్తుంది. మనకైతే చాక్లెట్ సిరప్ రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టిన మిక్చర్ని తీసుకొని దానిపైన చాక్లెట్ సిరప్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత తీస్తే మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మన డెజర్ట్ని ఎంజాయ్ చేయడమే. ఇది మీ ఫ్రెండ్స్కైనా ఫ్యామిలీతో అయినా చేసి పెట్టండి, డెఫినెట్గా వాళ్ళు నచ్చుతారు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.